హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్పాట్లైట్ ప్రవీణ్. అరట్టై ఇప్పుడు మన మనుషులతో ప్రేమ ఆప్యాయతని ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి, ఆత్మగౌరవంతో మరిన్ని బంధాలను ముడివేసుకోవడానికి మన స్వదేశీ యాప్ అరట్టై వచ్చేసింది. అవును, వాట్సాప్కి ధీటుగా అరట్టై వచ్చేసింది. మీకు తెలుసా, ఆగస్టులో 10,000 కంటే తక్కువ డౌన్లోడ్స్ ఉన్న అరట్టై అక్టోబర్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి 70 lakhs డౌన్లోడ్స్ అయ్యాయని జోహో తెలిపింది. ఈ వీడియో చేస్తున్న సమయానికి 10 million దాటింది. అవును, మన దేశపు యాప్ అరట్టై దూసుకెళ్తుంది. అసలే ట్రంప్ మామ అతిపోకడలతో ట్యాక్స్లతో విసిగిపోయిన ఇండియన్స్ మనకి ఒక యాప్ ఉందని తెలిసేసరికి అరట్టైకి బ్రహ్మరథం పడుతున్నారు. అసలు అరట్టై ఎవరు డెవలప్ చేశారు? అరట్టైని రూపొందించింది మన ఇండియన్ కంపెనీ అయిన జోహో. దీని ఫౌండర్ వచ్చేసి మన భారతీయుడు శ్రీధర్ వెంబు. ఇతని గురించి ప్రౌడ్గా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇతను ఒక ఇండియన్ బిలియనీర్ బిజినెస్ మ్యాగ్నెట్. పుట్టింది తమిళనాడులోని తంజావూరులో. మద్రాస్ ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. న్యూ జెర్సీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుండి PhD పూర్తి చేశాడు. 1996లో తన బ్రదర్స్తో కలిసి అడ్వెంట్ నెట్ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హౌస్ని స్థాపించాడు. 2009 నాటికి కంపెనీని జోహో కార్పొరేషన్గా మార్చారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం 2020 నాటికి $2.5 బిలియన్ నెట్వర్త్ కలిగి వరల్డ్లోనే 59th రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు. 2021లో పద్మశ్రీ కూడా అందుకున్నారు. ఇక అరట్టై విషయమేంటో చూద్దాం. నిజానికి అరట్టై 2021లోనే స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు ట్రంప్ మామ ట్యాక్స్లతో రెచ్చగొట్టడం లాంటి కారణాలతో మనకు స్వయం సాధికారత ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు దీని ప్రభంజనం దేశ నలుమూలలా విస్తరిస్తుంది. లాస్ట్ మంత్ సెప్టెంబర్లో అరట్టై సైనప్స్ 3 daysలో 3,000 నుండి 3,50,000 కంటే ఎక్కువ పెరిగాయి. మరి అరట్టై ఫీచర్స్ ఏంటి? డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఇందులో చాట్ చేసుకోవచ్చు, సేమ్ జూమ్లో లాగా మీటింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పర్సనల్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీటింగ్స్ గ్రూప్లో అయితే 1000 మెంబర్స్ వరకు జాయిన్ చేసుకోవచ్చు. స్టేటస్ లాగా స్టోరీస్ కూడా పెట్టుకోవచ్చు. లైవ్ లొకేషన్ పంపినప్పుడు టైం లిమిట్ లేకుండా టిల్ రీచ్ అని సెట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం రీచ్ అయ్యే వరకు లైవ్ లొకేషన్ చూపిస్తూనే ఉంటుంది. అలాగే కలర్ మోడ్స్ కూడా మార్చుకోవచ్చు. బ్రాడ్కాస్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. వీడియో చాట్స్కి మిగతా వాటికి ఉంది, కానీ ఒక టెక్స్ట్ చాట్కి మాత్రం లేదు. కానీ త్వరలో తెస్తారు, అదేం పెద్ద విషయం కానే కాదు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అరట్టై చాలా లో నెట్వర్క్ సిగ్నల్లో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా వాట్సాప్కి ధీటుగా అందులో లేని ఫీచర్స్తో కూడా మన అరట్టై రూపుదిద్దుకుంది. ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ బిలియనీర్ ఆనంద్ మహేంద్ర లాంటి వారు కూడా అరట్టైని డౌన్లోడ్ చేసుకొని మీటింగ్స్ని కూడా నిర్వహిస్తున్నారు. తెలుసా? అవును, అరట్టై చాలా సక్సెస్ఫుల్గా స్పీడ్గా దూసుకెళ్తుంది. నా దేశ సోదరులందరికీ ఒకే విన్నపం, మన స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడించుకొని ఇన్ని గొప్ప ఫీచర్స్తో మన ముందుకు వచ్చిన ఈ యాప్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. కానీ దాని అరట్టై అనే పేరుని కూడా భూతద్దంలో చూస్తూ వేరే పేరు ఎందుకుండొద్దు అని పాలిటిక్స్ చేయడం సరికాదు. తయారు చేసిన శ్రీధర్ వెంబు ఒక తమిళియన్. తమ భాష మీద మక్కువతో ఆ పేరు పెట్టుకున్నారు. తప్పేముంది? అది ప్రాంతీయ భాష మీద అభిమానమే కానీ మరొకటి కాదని అర్థం చేసుకోవాలి. తమిళ్ మాత్రం భారతీయ భాష కాదా? తమిళులు మాత్రం భారతీయులు కాదా? భారతీయులుగా మనమంతా గర్వించదగ్గ విషయం ఇది. మనమంతా ఒకటి. విజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే వారెవరైనా సరే వారికి సెల్యూట్ చేయాల్సిందే. వాట్సాప్ని ఇండియాలో సుమారు 85 crores పీపుల్ వాడుతున్నారు. ఇంత జనాభా పర్సనల్ డాటా అంతా కూడా విదేశీ సర్వర్లలో సేవ్ అయి ఉంటుంది. ఇది ఎంతవరకు సురక్షితం చెప్పండి? ఇలాంటి టైంలో మన డాటాని మన సర్వర్స్లో మాత్రమే సేవ్ చేసి ఉంచే ఒక అరట్టై లాంటి స్వదేశీ యాప్ని ప్రతి భారతీయుడు స్వాగతించాలి. ఇది కేవలం ఒక చాటింగ్ యాప్ కాదు, ఇది మన సంభాషణలకు కొత్త ఊపిరి. మన భారతీయుల కోసం మన చేతుల మీదుగా తయారైన అద్భుతమైన యాప్ ఇది. ఈ భావోద్వేగం ఇప్పుడు విదేశ సర్వర్లలో కాదు, మన దేశపు హృదయాల్లో వినిపిస్తుంది. ప్రతి మెసేజ్ వెనుక ఒక భావం, ప్రతి కాల్ వెనుక ఒక బంధం. అదే అరట్టై. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆగడు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఒక ఇండియన్గా మరికొంతమందికి షేర్ చేయండి. ఆగండి, చివరిగా ఒక మాట. మనల్ని రెచ్చగొట్టిన ట్రంప్ మామకి కామెంట్స్లో ఒక థ్యాంక్స్ చెప్పండి. ఇలాంటి అరట్టైలు మరెన్నో వస్తాయి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం, అలాగే అరట్టై అనే పేరు పైన ఇంకేమైనా మీ అభిప్రాయాలుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్పాట్లైట్ ప్రవీణ్.